సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మీరు వీడియో థంబ్‌నెయిల్‌లో చూసినట్లు సో ఈరోజు మనము డాలర్ గురించి మాట్లాడబోతున్నాం. షీ ఈస్ ద కేన్ కార్సో ఫీమేల్ పప్పీ అండ్ అది పుట్టింది కన్యాకుమారిలో కానీ పెరిగేది హైదరాబాద్‌లో. ఈ ప్రాసెస్ స్టార్ట్ ఎలా అయింది? ఆహ్, ఎక్కడి దాకా ఎండ్ అయిందో మొత్తం వీడియోలో చూడండి. అండ్ ఆల్మోస్ట్ 3 డేస్ జర్నీ పప్పీకి. సో 3 డేస్ ఎలా ఉండే, ఎలా చేసిందంతా వీడియోలో చూపిస్తాను. లైక్ ప్రాపర్‌గా ఒక కస్టమర్ నన్ను అప్రోచ్ అయ్యాక, ఆయనకు పప్పీ ఇచ్చేంత వరకి ఏమేం జరుగుతాయి, ఆ ప్రాసెస్ ఏంటి, అన్నీ వీడియోలో పెట్టాను. సో ఇంతకుముందు నేను చాలా సార్లు పప్పీస్ ఇచ్చాను గానీ, ఇంత డీటెయిల్‌గా ప్రాసెస్ ఎప్పుడు చేయలేదు. అండ్ లాస్ట్‌కి కస్టమర్ ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకున్నాం. ఇంటికొచ్చారు. నా పప్పీ కలెక్ట్ చేసుకున్నారు. ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు. అంతా బావుంది. సో వీడియో చూడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌లీ కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్‌లో అయితే దొరకవు. బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ పప్పీస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అంతే. డూ చెక్ ఇట్ ఔట్ ఫుల్ వీడియో. పప్పీ సెలెక్షన్ చేసే కంటే ముందు కస్టమర్ బడ్జెట్ అంతా తెలుసుకున్నాక, ఆయనకి నేను కొన్ని పప్పీస్ సెలెక్ట్ చేసి అంటే నాకు ఆ క్వాలిటీ వర్త్ ఇట్ అనిపించిన తర్వాతనే పప్పీ సెలెక్షన్స్ నేను చేసుకొని బ్రీడర్స్ దగ్గర నుంచి సో స్పెసిఫిక్‌గా బ్రీడర్ దగ్గర నుంచి ఉన్న మేల్స్, ఫీమేల్స్ అవన్నీ సెలెక్ట్ చేసి ఉన్న మంచి పప్పీస్‌లో వీడియోస్ తెప్పించుకున్నాక నేను నేను సాటిస్ఫాక్ట్ అయ్యాక కస్టమర్‌కి షేర్ చేద్దామని డీటెయిల్స్ అన్ని తెప్పించుకున్నా. సో దాని తర్వాత కస్టమర్‌కి మేల్ కావాలా? ఫీమేల్ కావాలా? డీటెయిల్స్ అన్ని తెలుసుకొని, బేసిక్ నీడ్స్ తెలుసుకొని, సో ఫీమేల్ కన్ఫర్మ్ అయ్యాక లిటర్ మొత్తంలో ఒకటే ఫీమేల్ ఉంది. సో 5 పప్పీస్‌లో 4 మేల్స్, ఒక ఫీమేల్. సో అలాంటప్పుడు ఇంకో ఆప్షన్ లేదు. సో అండ్ కస్టమర్‌కి బ్రిండల్‌లోనే కావాలండే. అండ్ పప్పీ గూడా మోర్ ఆఫ్ ద లైక్ బ్రిండల్ కలర్‌లో ఫాన్ కలర్ డామినేషన్ తక్కువుండే. బ్లాక్ కలర్ ఎక్కువుండే. సో ఆయనకు బాగా నచ్చింది పప్పీ. సో పప్పీ నచ్చిన తర్వాత పేరెంట్స్ డీటెయిల్స్ షేర్ చేసి అవెలా ఉన్నాయి? హెల్తీగా ఉన్నాయా? లేవా? ఏజ్ ఎంత? అగ్రెషన్ ఎలా ఉంది? దాని తర్వాత అవన్నీ చూసుకున్నాంక దాని పప్పీ ఆహ్, యాక్చువల్ డేట్ తెలుసుకోవాలంటే ఆ లిటర్ ఇచ్చినప్పుడు ఫోటోస్, వీడియోస్ ఏమన్నా ఉంటే దాన్ని బట్టి మనకు ఆ డేట్ బట్టి తెలిసిపోతది. సో, బ్రీడర్స్ ఎవరైనా ఉంటే అవి ముందు తీసి పెట్టుకుంటారు. నేను సెలెక్ట్ చేసుకున్న పప్పీస్ ఎవరైతే ఉన్నారో పప్పీస్ ఓనరు ఆయన ఒక పెట్ పేరెంట్. సో, పెట్ పేరెంట్‌కి ఆ డీటెయిల్స్ తెలీదు. కానీ నార్మల్‌గా అయితే ఫోటోస్ అయితే తీసి పెట్టుకున్నారు. సో, పప్పీస్ పుట్టిన తర్వాత ఫోటోస్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకి ఈ వీడియో పెట్టినంత డేట్ అంత వరకి 54 డేస్ పప్పీస్ ఏజ్. అండ్ ఆ లిటర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత, మదర్‌ని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పేమెంట్. సో, ఈ పేమెంట్ దగ్గర కస్టమర్‌కి చిన్న డౌట్ ఉండే. ఎందుకంటే నేను ఆయనకు చెప్పాను. మీరు వచ్చి, చూసి, నాతోని మాట్లాడి, కలిసి, సో, ఎన్వైర్న్‌మెంట్ చూసుకొని, అవన్నీ మీకు క్లియర్ అయినంక, డౌట్ ఏం లేకున్నాక పేమెంట్ చేయండి. ఆహ్, లైక్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే అవి మీరు తీ ఫోటోస్ తీసుకొని పెట్టుకోండి. లేదంటే లైవ్‌గా వస్తే లైవ్‌గా చూడొచ్చు మీరు అని చెప్పిన తర్వాత ఆయన కొద్దిగా బిజీ ఉండే. సో, ఈవినింగ్ వరకు అలా వచ్చి కలుసుకుందాం అని చెప్పిన తర్వాత డే 2 ఇది. డే 1 మొత్తం ప్రాసెస్ తీసుకున్నారు. లైక్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాను. అంతా అయిపోయినంక డే 2కి పేమెంట్ ప్రాసెస్ ఉండే. సో, పేమెంట్ ఈవినింగ్ అవుతుంది. ఆయన రాలేదింకా. సో, నేనంతా క్లియర్‌గా చెప్పాక ఆయనకు డీటెయిల్స్ షేర్ చేశా. నా డాక్యుమెంట్స్ అన్నీ పంపించా. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్. సో, ఆహ్, నేము, అడ్రెస్ అవన్నీ వెరిఫై చేసుకున్నాక ఆయన పేమెంట్ పంపించారు. సో, పేమెంట్ పంపించారు. అంతా అయిపోయింది. నెక్స్ట్ నేను చేసే ప్రాసెస్ ఏందంటే పప్పీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బ్రీడ్ చేశారో ఆయనకి టోకెన్ అమౌంట్ పంపియడం. టోకెన్ అమౌంట్ అయిపోయింది నైట్ థర్డ్ డే. సో, థర్డ్ డే ఏదైతే ఉందో పప్పీ బ్రీడర్ దగ్గర నుంచి మనకు కన్ఫర్మేషన్ వీడియో కావాలి. ఏమని? లైక్ పప్పీ బుక్ అయిపోయింది. సో అండ్ సో పర్సన్‌కి, సో అండ్ సో ప్లేస్‌కి. సో, ఆయన నన్నడిగితే ఆ వీడియో పంపించారు. Punta visionado na இதுதான் 13th May, 11:30 AM. This puppy is booked to Hyderabad to Shravan. అండ్ అట్లనే దాని తర్వాత పప్పీ ఫీడింగ్ వీడియో. పప్పీ ఫీడ్ తీసుకుంటుందా లేదా? హెల్తీగా ఉందా లేదా? ఆడుకుంటుందా లేదా? లేదా? అవన్నీ కన్ఫర్మేషన్ అయ్యాక నెక్స్ట్ ఇంకా ట్రావెల్ చూసుకోవాలి. పప్పీ ఇప్పుడు కన్యాకుమారిలో ఉంది. కన్యాకుమారి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ కంటే చాలా టైం పడతది. సో, అంత లాంగ్ డిస్టెన్స్ పప్పీకి అలవాటు లేదు.
హెల్త్ ఇష్యూస్ వస్తాయి, స్ట్రెస్‌లోకి పోతది, పానిక్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని 2 బ్రేక్ డౌన్స్‌లో చేసుకున్నాం మేము. థర్డ్ డే ఏదైతే ఉందో ఈవినింగ్‌కి బస్‌లో పంపియాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి కన్యాకుమారి నుంచి బెంగుళూరుకి. సో, ఒక డే పెండింగ్ అయింది. సో, పప్పీకి ఇంకా రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండే. సో, అవన్నీ ప్రాసెస్ చేసుకున్నాక నెక్స్ట్ డే వాళ్ళు ఫోర్త్ డే ఈవినింగ్ బస్‌లో పంపియడం జరిగింది. Bro, this is the bus. Can you hear me? ஒரு நிமிஷம் நான் உங்களுக்கு கால் பண்ண அவங்கள்ட்ட சொல்லுவீங்களா நான் బెంగుళూరులో కలెక్ట్ చేసుకోవాలి. సో, బెంగుళూరులో నెక్స్ట్ డే మార్నింగ్ కలెక్ట్ చేసుకొని, ఫిఫ్త్ డే మార్నింగ్ కలెక్ట్ చేసుకొని, ఫిఫ్త్ డే ఆఫ్టర్‌నూన్‌కి అలా ఫీడింగ్ అయిపోయాక కన్ఫర్మేషన్ వీడియో పెట్టారు వాళ్ళు. ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉంటారో కలెక్ట్ చేసుకొని బోర్డింగ్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు. కన్ఫర్మేషన్ వీడియో పెట్టాక నెక్స్ట్ డే ఫిఫ్త్ డే ఈవినింగ్‌కి లేట్ నైట్ బుక్ చేసి పంపిస్తే బస్సు డీటెయిల్స్ పెట్టారు అంతే. అండ్ కన్ఫర్మేషన్ కాల్ బస్ డ్రైవర్ దగ్గర నుంచి వస్తది. సో, పప్పీ ఇలా ఉంది, మీరు రిసీవ్ చేసుకోవడానికి ఎక్కడ చేసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు రిసీవ్ అయింది. అంటే ఈరోజు డే మార్నింగ్. సో, నేను రిసీవ్ పాపం భయపడ్డట్టు. చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ కాల్ బయ్యర్‌కి చేశాను. పప్పీ పేరెంట్ ఎవరైతే ఉన్నారో పప్పీ పేరెంట్. సో, ఆయనకు కాల్ చేశాక కన్ఫర్మేషన్‌కి ఆయన వచ్చారు. వీడియోస్ పెట్టాను, ప్లేయింగ్ వీడియోస్. ఆయన వచ్చే గ్యాప్‌లో నేను ఓపెన్ చేసి వాటికి కొద్దిగా ఫీడ్ ఏమని ఇద్దామని సో, ఇలా ఎవరు తీయడానికి వీలవ్వకుండా జిప్ టైప్‌తో ప్యాక్ చేస్తారు. మేమైనా, వాళ్ళైనా, ఎవరైనా. పాపా కమాన్. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. సో, దానికి కొద్దిగా టైం ఇద్దాం. అది దానంతట తను లేచి చూసి. అండ్ ఈ ట్రావెల్ టైంలో డ్రై ఫీడ్ ఏమి ఉండదు. జస్ట్ కర్డ్ వాటర్ అలా పెడతారు. ఎందుకంటే వామిట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. మొత్తం సుసు చేసుకుంది. సో, దిస్ ఈస్ ద పప్పీ. ఆల్మోస్ట్ 54 days. ఎంత హెవీ ఉంది చూడండి. అండ్ మీకు ఇలాగా జస్ట్ 1 year బ్యాక్ నేను ఇలానే మేల్ పప్పీ తెప్పించాను. సేమ్ కలర్, కాకపోతే ఇంకా హ్యూజ్ ఉండే. అండ్ ఇది ఫీమేల్ పప్పీ. హెడ్ సైజ్ చూడండి, హెడ్ ప్రొఫైల్ చూడండి. ఓకే 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 చాలా యాక్టివ్గా ఉంది. చాలా చాలా ఇంత స్ట్రెస్ ఉన్నా కానీ ట్రావెల్ చేసి వచ్చినట్లు అసలు అనిపిస్తలేదు. సేమ్ వాడి పేరు మ్యాక్సిమస్ పెట్టినుండే. ఆల్మోస్ట్ నా దగ్గర 2 months దాకా ఉండే. గట్టి ఫీడ్ ఇచ్చేసాను. చూడండి హెడ్ ప్రొఫైల్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో, ఇలా క్వాలిటీ పప్పీస్ కావాలంటే డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి. నంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం ఆయన వచ్చి రిసీవ్ చేసుకుంటప్పుడు. సో, నేను ఏదో బయట రోడ్ల మీద అవన్నీ కాదు, డైరెక్ట్ మా ఇంటికే. ట్రస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వచ్చు. నేను అది కూడా అడుగుతాను కస్టమర్ని, ఆ ప్రాసెస్ ఎలా ఉండేనో. ఆయన ఎవరిని వచ్చి కళ్ళలేదు చేయలేదు, జస్ట్ పేమెంట్ వేసేసాడు, పప్పి వచ్చేసింది. ఇంత లేదు, దాని మీద కరుస్తుంది ఇది. ఇడు మామూలు లక్షణాలు లేవు, అన్నిటి మదర్ పోలికలు వచ్చినాయి. అదేమో వాడిని వెళ్ళి ఆడుకుందామని చూస్తుంది, ఆడికి చిరాకు వచ్చి మీరు కరుస్తుంది. బ్రో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు నన్ను? నేను యూట్యూబ్లో చూసిన బ్రో. యూట్యూబ్లో చూస్తే ర్యాండమ్గా అందరికి చాలా మందికి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పంపించారు, కానీ నాకు అంత ట్రస్ట్ వర్తిగా అనిపించలేరు ఎవరు. ఇక మోస్ట్లీ మన హైదరాబాద్లో లేకుండే అవైలబుల్. లాస్ట్కి చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం నీకు కూడా అని నెంబర్ తీసుకొని యూట్యూబ్లో కాల్ చేసి ఇక బ్రో మంచిగా రెస్పాన్స్ అయితే
చాలా మనం సాటిస్ఫై లెవెల్లో రెస్పాన్స్ ఇచ్చిండన్న. మరి మీరు పేమెంట్ అసలు నన్ను వచ్చి కలిసి చేశారా లేకపోతే ఎలా? కలవలేదు బ్రో. నేను ఇంటికి రమ్మన్నా, ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ అన్ని చూసుకోండి, నా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నమ్మకం అయినాకనే అప్పుడు నాకు పేమెంట్ చేయని చెప్పాను. అయినా మీరు ఇంటికి రాకుండానే ఇక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఇంకా మనకు తెలిసిన మన హైదరాబాద్, ఇక మన హైదరాబాద్లో అంటే నమ్మకం పడవచ్చు, కానీ ఇక ఢిల్లీ పంజాబ్ వాళ్ళని అయితే నమ్మలేం మనం. అప్పటికి ఇంకా కుదరట్లేదు అంటే నేనే ఇంకా నా డాక్యుమెంట్స్ మీకు పంపించాను, మీరు వెరిఫై చేసుకొని ఇంకా కొద్దిగా ట్రస్ట్ వచ్చింది. ఇక డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్ అట్లా పంపించిండు బ్రదర్. పంపిస్తే అప్పుడు నమ్మకం మీద మొత్తం పేమెంట్ చేసేసిన బ్రదర్. కానీ పెట్టయితే సూపర్ క్వాలిటీ ఉంది. మీరు చూసినట్లే వచ్చిన పప్పి? నేను చూసినట్టే వచ్చింది. ఇంకా వీడియోలో కంటే ఇప్పుడు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది, చాలా యాక్టివ్ ఉంది, మంచిగా జబర్దస్త్ ఉంది పప్పు అయితే. మీరు మరి వేరే కస్టమర్స్కి సజెస్ట్ చేస్తారా ఎవరైనా? 100% పక్కా సజెస్ట్ చేస్తా. ఇంకా మా ఫ్రెండ్స్ దాంట్లో కూడా దీన్ని చూస్తే ఇప్పుడు వాళ్ళు కూడా ఎంట పడతారు, ఇప్పుడు ఏండుని తెప్పించినావు నాకు కూడా కావాలని. మీరు కూడా నమ్మవచ్చు బ్రదర్కి, చాలా ట్రస్ట్ వర్తీ బ్రదర్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే బ్రో, తెప్పించిండు మొత్తం మంచిగా, డెలివరీ వీడియోస్ కూడా పంపించిండు, స్టెప్ బై స్టెప్ మంచిగా పంపించిండు. పప్పి ఎక్కడ ఉంది, ఎట్లా వస్తుంది, ఏం ఫుడ్ తీసుకుంటుంది, అన్ని వీడియోస్ షేర్ చేసిండు బ్రదర్. మీకు చెప్పిన టైంకి అయితే వచ్చింది కదా, ఒక 1 డే డిలే అవుతుందని చెప్పాను, చెప్పిన టైంకి వచ్చింది, ఎగ్జాక్ట్గా మంచిగా వచ్చింది పప్పి, అంతా బాగా వచ్చేసింది. కానీ ట్రస్ట్ బ్రదర్, ట్రస్ట్ చేసి మంచిగా టచ్ చేయవచ్చు బ్రదర్ మీద, అట్లా ఏం లేదు. 100% నా ట్రస్ట్ నిలబెట్టుకుండు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.